జాక్ చూస్తాడు తన ముందర ఉన్న కంటైనర్ లోపల నుంచి ఏదో శబ్దం వస్తూ ఉండడం. దీంతో ఇతను కంటైనర్ లోపలికి వెళ్లి చూస్తాడు. లోపల చాలా చీకటిగా ఉంటుంది. అక్కడ కేవలం కుక్కల బోన్స్ పడి ఉంటాయి. జాక్ చూస్తాడు దూరంలో 2 రెడ్ కలర్ లైట్స్ మెరుస్తూ ఉండడం. కొంచెం సేపటి తర్వాత జాక్ కి తెలుస్తుంది అది ఒక రోబోటిక్ డాగ్ అని. జాక్ భయపడి తొందరగా తన మోటార్ సైకిల్ ని స్టార్ట్ చేసి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. జాక్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ కుక్క కూడా ఇతన్ని ఫాలో అవుతూ ఉండడం. రోబో కుక్క తన పంజాతో అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ జాక్ తప్పించుకున్నాడు. జాక్ ఒక ర్యాంప్ పై నుంచి బండిని చాలా వేగంగా నడుపుతాడు. కుక్క కూడా ఈ విధంగానే గాలిలో ఎగురుతుంది. బై మిస్టేక్ గా కుక్క కంట్రోల్ తప్పి కిందకు పడిపోతుంది. ఇంకా ఒక మెటల్ రాడ్ దాని శరీరంలో దూరిపోయింది. జాక్ అక్కడికి వచ్చి చూస్తాడు. రోబో కుక్కకి మంచిగా గాయమై ఉండడం. దీంతో ఇతను ఆ కుక్కకున్న రాడ్ ని బయటకు తీసి కంటైనర్ లోపలికి తీసుకుని వెళ్తాడు. తర్వాత జాక్ తన మోటార్ సైకిల్ కి ఉన్న పార్ట్స్ ని తీసి ఆ కుక్కకి తగిలిస్తాడు. ప్రెజెంట్ ఇప్పుడు జాక్ ఇంకా ఈ కుక్క మంచి స్నేహితులైపోయారు. రోబో కుక్క సంతోషంలో పైకి కిందకి ఎగురుతూ ఉంటాడు. ఇంకా జాక్ కి హెల్మెట్ ఇచ్చి మనమిద్దరం ఆడుకుందాం అని సిగ్నల్ ఇస్తాడు. జాక్ కూడా సరే అని ఈ కుక్కతో చాలా సంతోషంగా బండి నడుపుతూ ఆడుకుంటాడు. వీళ్లకు ఈ విషయం అస్సలు తెలియదు కొన్ని డ్రోన్స్ వీళ్లను గమనిస్తున్నాయని. ఈ డ్రోన్స్ ఎవరివో కాదు, ఈ రోబోటిక్ కుక్కను తయారు చేసే కంపెనీ వాళ్ళది. చాలా సంవత్సరాల తర్వాత యాక్టివేట్ అయిన ఈ కుక్కని చూడడానికి ఈ డ్రోన్స్ అక్కడికి వచ్చి ఉంటాయి. జాక్ ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ కుక్కని కేవలం యుద్ధ మైదానంలో శత్రువులపైన అటాక్ చేయడానికి తయారు చేశారు. కానీ ఈ కుక్క చూస్తే ఒక మనిషిని ఫ్రెండ్ చేసుకుంది. వీళ్ళిద్దరూ ఆడుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. సడన్ గా అప్పుడే అక్కడికి ఒక కార్ వచ్చేస్తుంది. రోబో కుక్క ఆ కార్ ని చూసి దానిపైన అటాక్ చేయడానికి వెళ్తుంది. ఇంకా కార్ ఎక్కడికి కదులుకోకుండా ఉండడానికి కుక్క దానిపైన ఎక్కి కూర్చుంటుంది. జాక్ అక్కడికి వెళ్లి రోబో కుక్కతో ఇలా చెప్తాడు, ఒరే నువ్వేం టెన్షన్ పడవద్దు, ఇది నా గర్ల్ ఫ్రెండ్ అని. దీంతో కుక్క వీళ్ళ భాషని అర్థం చేసుకుంటుంది.